వచ్చేసైతే శుభవార్త అన్నమాట. రైతు భరోసా నిధులు వచ్చేసి ఈరోజు వచ్చేసైతే 29వ తారీఖు వచ్చేసి మనకైతే నిన్ననైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అందరి సమీక్షలోనైతే మాట్లాడడం జరిగింది. ఆగస్టు 6 నుండి వచ్చేసైతే రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. నిన్న మనకైతే సమీక్షలను అలాగే వచ్చేసి ఎవరైతే రైతులు ఉన్నారో ఎకరాకు 15,000 రూపాయల చొప్పునైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది రైతులకు వచ్చేసి. కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రైతు రుణమాఫీ గురించి కూడా చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగిందన్న. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 2,00,000 రుణమాఫీపై అయితే సీఎం ప్రకటన అయితే చేయడం జరిగింది. 2,00,000 రుణమాఫీ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే ఏదైతే ఉందో 6,993 కోట్లు ఇచ్చామని అయితే జూలై 31 ముందే 150 కోట్లు 1.50 లక్షల మంది రైతుల ఉన్న ఖాతాలో రుణమాఫీ చేస్తామని అయితే ఆగస్టు 2 నుంచి 14 వరకు ఏదైతే విదేశాల్లో పట్టేసి తీరుగా అయితే ఆగస్టు 15 నుంచి వెళ్ళి 2,00,000 రుణమాఫీ కూడా చేసి తీరుతాం అని అయితే రైతు రుణం తీర్చుకుంటామని అయితే కార్యకర్తలు అయితే సభలోనైతే సీఎం స్పష్టం చేశారు. రైతు భరోసా నిధులు వచ్చేసి ఈ ఆగస్టు 6 తేదీ నుంచి అయితే రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బుధవారం ఏదైతే శాసన మండలి సమయంలో తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 15,000 అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందని అయితే అన్నారు. పథకం అమలు కోసం కొత్త మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసేందుకు కేబినెట్ సమితి ప్రస్తుతం రైతుల నిపుణులు మరియు ఇతర వాటాదారుల సలహాలు అయితే తీసుకొని మనకైతే రైతు భరోసా ఈ నెల మళ్ళొచ్చే నెల ఏదైతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అయితే ఏదైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న రైతన్నలకు వచ్చేసి అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటే ఏదైతే రైతు రుణమాఫీ అలాగే వచ్చేసి రైతు బంధు ఏదైతే 1,50,000 మాఫీ ఏదైతే ఉందో అలాగే వచ్చేసి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. తాజాగా వచ్చేసి మనకి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకాన్ని ఏదైతే ఉందో అలాగే మనకైతే రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని అయితే తెలిపారు. మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశంలోనైతే 2 సభలోనైతే చర్చించినట్లయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో తొలి నిర్ణయం తీసుకొని అందరి సభ్యుల అంటే ఏదైతే రైతన్నల సభ్యులు వచ్చేసి మనకు అభిప్రాయం తీసుకొని ప్రభుత్వం అయితే తుది నిర్ణయం అయితే తీసుకుంటుందని అయితే వెల్లడించడం జరిగింది. అలాగే వచ్చేసి ఏదైతే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఆగస్టు 6 నుంచి అయితే ప్రారంభం జరుగుతున్నాయి అన్నమాట. 1 నుంచి 3 ఎకరాల గల ఎవరైతే మొదటిగా రైతులకు వచ్చేసి 1 నుంచి 3 ఎకరాల వారికి అయితే మొదటిగానైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతున్నాయి అన్నమాట. సరే, అలాగే ఏదైతే రైతు రుణమాఫీ 1,50,000 ఏదైతే ఉందో దాని గురించి చూసుకున్నట్టయితే ఎప్పుడెప్పుడని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటే రైతు రుణమాఫీ అమలు ఎప్పుడెప్పుడనే చూసుకున్నట్టయితే ఇందులో భాగంగా తొలి ఏదైతే ఉందో విడతలో వచ్చేసి 1,00,000 వరకు ఏదైతే ఉందో రుణాలు ఉన్న రైతుల అకౌంట్లో నగదునైతే జమ చేసింది. ఇచ్చినటువంటి హామీ మేరకు ఆగస్టు 15 లోపు అయితే 2,00,000 మేరకు రుణమాఫీ అయితే ప్రక్రియను ఏదైతే ఉందో పూర్తి చేస్తామని అయితే ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరి దృష్టి రైతు భరోసా పైన అయితే పడింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు పథకం కింద ఇచ్చేటువంటి ఏదైతే 10,000 పెట్టుబడి సాయాన్ని వచ్చేసి 15,000కు 10,000 ఏదైతే ఉందో పెంచి 15,000కు పెంచి రైతు భరోసా పేరుతో ఇస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వింది. ఇంతవరకు అమలు కాలేదు. ఈ పథకాన్ని అమలు చేసే దిశగానైతే ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుంది. తాజాగా వచ్చిన వార్త ఏదైతే ఉందో ఇది సమాచారాలు. ఇంకా మన ఛానల్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దంటూ ఉంటాయి. ఛానల్ ఇంకా తప్పకుండా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.